చంబల్ అనే ఊరిలో శీతల్ మరియు తాన్యా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళు ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు, కానీ వాళ్ళ స్వభావం మాత్రం చాలా భిన్నమైనవి. శీతల్ మొదటి భార్యకి పుట్టిన అమ్మాయి. తన చెల్లి తాన్యా సవతి తల్లి మాయా కూతురు. శీతల్ ప్రశాంత స్వభావానికి ఆనకట్ట. అటువైపు తాన్యా కోపిష్టి మరియు గర్విష్టి. ఆమె అందానికి గర్వపడేది. శీతల్ సవతి తల్లి చెప్పే ఇంటి పనుల్ని ఒంటరిగా చేసేది. తాన్యాకు పార్టీలు మరియు మేకప్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తాన్యా తన గదిలో పార్టీకి సిద్ధమవుతున్నప్పుడు శీతల్ తన గదిలో తుడుస్తోంది. ఆమె కావాలని కష్టపెట్టడానికి ఆమె ముఖానికి రాసుకున్న పౌడర్ కింద చల్లుతుంది. అది చూసి వెంటనే శీతల్ అంటుంది, తాన్యా, చూడు, నేనిప్పుడే ఇక్కడ తుడిచాను. నువ్వు కావాలని పొడి పడేశావని నాకు తెలుసు. ఎందుకు నా పనిని పాడు చేస్తావు? ఆగు, నేనిప్పుడే చెప్తాను. నీకు ఎంత ధైర్యం నన్ను ప్రశ్నించడానికి? తాన్యా తన పెన్సిల్ హీల్తో తన చేతిని నలిపి శీతల్తో అంటుంది, ఇప్పుడు తుడువు, ఇంకా మంచిగా. నేను చూస్తాను ఎలా తుడుస్తావో. అయ్యో, నా చెయ్యి, అమ్మా, నొప్పి అని వాళ్ళ అమ్మను తలుచుకొని తను ఏడవడం మొదలు పెడుతుంది. పేద శీతల్ ఏడుస్తూనే ఉంది. తన సవతి తల్లి మాయ, శీతల్, ఎక్కడ చచ్చావే? ఇంకా ఇల్లు తొడవడం అయిపోలేదా? వంటగదిలో పాత్రలు కూడా ఉన్నాయి, కానీ త్వరగా అవి కూడా కడగాలి. మాయా సవతి తల్లి కావడంతో శీతల్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇంట్లో అన్ని పనులు శీతల్తోనే చేయించేది మరియు తను అన్ని పనులు సరిగ్గా చేసేది. చూస్తుండగానే సమయం గడిచిపోయింది. మాయా ఇద్దరు అమ్మాయిలకు సంబంధం చూడడం ప్రారంభించింది. శీతల్ కోసం పేద కుటుంబానికి చెందిన అబ్బాయిని చూసి తన సొంత కూతురికి ఒక పెద్ద ఇంట్లో నివసిస్తున్న సంబంధాన్ని ఖాయం చేస్తుంది. ఇది చూసిన తాన్యా శీతల్ భుజం మీద చెయ్యి వేసి అంటుంది, శీతల్, నాకు నీ దురదృష్టాన్ని చూసి బాగా ఏడిపోస్తోందే. ముందు మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుండి మా ఉప్పు తిని బ్రతుకుతూ పెద్దగా అయ్యావు. ఇప్పుడు ఒక పేద కుటుంబంలో నీ పెళ్ళి. నన్ను చూడు, అమ్మా నాన్న ప్రేమను పొందాను, చదువుకున్నాను, అందంగా ఉన్నాను, గొప్ప సంబంధం. నేను పెళ్లికి ముందు రాణిని, పెళ్లి తర్వాత కూడా గొప్పింటిలో రాణిలా బ్రతుకుతా. అది నా దురదృష్టం, నా తలరాత. కానీ నువ్వు జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలనే నా కోరిక, చెల్లి. మరికొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయ్యాక గృహప్రవేశం సమయంలో తాన్యా యొక్క అత్తగారు ఊర్మిళ తనకి హారతి ఇచ్చి స్వాగతం పలికింది. ఒక సాధారణ మార్గంలో తక్కువ ఖర్చులో చేస్తుంది, ఎందుకంటే ఆమె చాలా పిసినారి. రా కోడలా, కుడికాలుతో అడుగుపెట్టు అని స్వాగతిస్తుంది. అటువైపు శీతల్ అత్తగారు శాంతి పువ్వులు విసురుతూ చుట్టాలను చప్పట్లు కొట్టమంటూ కోడలకు స్వాగతం పలుకుతుంది. ఇంకోవైపు శీతల్ అత్తగారు శాంతి, రా కోడలా, ఈ కలసాన్ని పడేసి పూలపై నడుస్తూ మీ గదిలోకి వెళ్ళండి. మేము పేదవాళ్లం, గులాబీలు కొనే శక్తి లేదు, అందుకే బంతిపూలతో అలంకరించాం. లోపల చూస్తే తన ఆడపడుచు ఆమె మంచాన్ని అలంకరిస్తూ ఏర్పాటు చేస్తోంది. అత్తగారి నుండి మరియు ఆడపడుచు నుండి అటువంటి స్వాగతం చూడడంతో శీతల్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె ఎప్పుడూ కోరుకునే ప్రేమ ఆమెకు అత్తమామల ఆడపడుచు రూపంలో దొరుకుతుంది. మరుసటి రోజు శీతల్ తెల్లవారుజామున లేస్తుంది. ఆమె అత్త శాంతి శీతల్ లేచింది చూసి ఆమెతో అంటుంది, కోడలా, ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు? మా ఇంట్లో అందరూ నిదానంగా లేస్తారు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు, హాయిగా పడుకో. మరోవైపు తాన్యా తన అత్తమామల ఇంట్లో నిద్రపోతుండగా అత్త ఊర్మిళ లేపుతుంది. ఆమెను పిలిచి అంటుంది, కోడలా, ఉదయం 5 గంటలైంది, లేవాలి. ఈరోజు మీ అత్తమామల ఇంట్లోని మొదటి రోజు. త్వరగా తయారై కిందకి రా. ఈరోజు వంటగదిలో నీ మొదటి రోజు. ఓ, ఈ ముసలిది పొద్దున్నే మొదలుపెట్టింది. వివాహంతో చాలా అలసిపోయాను, పైగా అది నన్ను నిద్రపోనివ్వదు అని కోపంగా లేచి కొద్దిసేపు తర్వాత తాన్యా రెడీ అయ్యి కిందకి వస్తుంది. కోడలా, తీసుకో, ఇది సరుకుల లిస్ట్. వంట చేయడానికి ఈరోజు నీ మొదటి రోజు. నేర్చుకో, ఇకపై అన్నీ నువ్వే చూసుకోవాలి. కానీ అత్తయ్య, మనకింతమంది పనివాళ్ళున్నారు కదా, మరి? వాళ్ళందరినీ సెలవు తీసుకోమని పంపించేశాను. ఈ ఇంటిని చూసుకోవడానికి నువ్వొచ్చావు కదా, అలాంటప్పుడు పనివాళ్ళెందుకు? నేనెందుకు డబ్బు ఖర్చు పెట్టాలి?
అని అత్త ఊర్మిళ అనగా, దేవుడా, నేనెక్కడ చిక్కుకున్నాను? మరోవైపు శీతల్ తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి అందరికీ వంట చేయడం ప్రారంభించింది. ఆమె అత్తగారు మరియు ఆడపడుచు కూడా ఆమెకు సహాయం చేయడానికి వంటగదికి వస్తారు. అత్త, మీరిద్దరూ నన్ను ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నేను అన్నీ చేయగలను, నేను చూసుకుంటాను. లేదు లేదు, మేం కూడా మీకు సహాయం చేస్తాం. ఇక ఆ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ వంట చేయడం మొదలుపెట్టారు. శీతల్ తన పేద అత్తమామల ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉంది. మరోవైపు ధనవంతుల కోడలైనప్పటికీ తాన్యా సంతోషంగా లేదు. తాన్యా అత్తగారు ఊర్మిళ ఎప్పుడూ తన వంటే ఉండేవారు. తాన్యా, నువ్వు ఎప్పుడు బాగుపడతావు? నువ్వు బొల్లు తోమి సబ్బును కరిగేలా వదిలేశావు. కొంచెం పొదుపు చేయడం నేర్చుకో. మీరు మరీ చేస్తున్నారత్తమ్మా. ఇంత పిసినారితనం అవసరమా? నా వల్ల కాదు. ఇంత పొదుపుగా ఉండడం. నేనెలాంటి ఇంట్లో ఉండలేను, ఉండటానికి ఇష్టపడను. వెళ్ళిపోతాను మా ఇంటికి అని తన ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లికి జరిగిన కథ అంతా వివరంగా మొత్తం చెప్తుంది. అప్పుడు శీతల్ కూడా అక్కడికి తన ఇంటికి వస్తుంది. అక్కడ తాన్యాని చూసిన వెంటనే అడుగుతుంది, హేయ్, ఎలా ఉన్నావు చెల్లి? నువ్వు కూడా హనీమూన్కి వెళ్తున్నావా? వెచ్చని బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చావా? అన్నట్టు చెల్లి, మేము మనాలికి వెళ్తున్నాం. మా అత్త ఇద్దరికి ఒకే రైలు టికెట్లు బుక్ చేసింది. అది సరే, నువ్వు చెప్పు, మీరెక్కడికి వెళ్తున్నారు? నా గాయాలపై ఉప్పు వేయకు. అసలు మీకు తెలుసా మా అత్త ఎంత పిసినారిదో? తెలుసా అమ్మా? 5-10 రూపాయలకు కూడా పొదుపు చేయకుంటే నానా మాటలు అంటుంది. నేను వెళ్ళను, ఉండను ఇంకా ఆ ఇంట్లో. అలా అనొద్దు చెల్లి. సంబంధాలు అలా తెంచొద్దు. నేను వెళ్ళి మీ అత్తగారితో మాట్లాడతాను. శీతల్ వెళ్ళి తాన్య అత్తగారితో మాట్లాడుతుంది. ఊర్మిళ తన తప్పును తెలుసుకొని తాన్యను తీసుకువెళ్ళడానికి వస్తుంది. ఇంకా వాళ్ళని కూడా మనాలి పంపడానికి ఒప్పుకుంటుంది. తాన్య కూడా ఇప్పుడు సంతోషంగా ఉంది. తాన్య తన తప్పుని గ్రహించింది. తను చేసిన దానికి అక్క శీతల్ను క్షమించమని అడుగుతుంది. ఇక అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉన్నారు. వారి అత్తమామల ఇంట్లో సంతోషంగా ఆనందంగా కాపురం చేస్తారు.